ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ మణులు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు. అందరము రామనామాన్ని జపింపచేద్దాం, ధర్మాన్ని కాపాడుకుందాం, ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం, రాముని దర్శిద్దాం, రామతత్వాన్ని మనము తెలుసుకుందాం. 16వ తారీఖు 4వ నెల 2024 నుండి 30/4/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి చైత్రమాస పూర్ణిమ రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరం ఉన్నట్లయితే టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధుడు. రాశిలోనే బుధుడు ఉండడం, 6వ స్థానంలో కుజుడు మరియు శని సంచార స్థితి ఉండడం, 7వ స్థానంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి, అష్టమంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన ఈ చైత్రమాస పూర్ణిమ సందర్భంగా కన్యరాశి జాతకులు ఒక చిలకపచ్చ లేకపోతే ఆకుపచ్చ రంగులో నవధాన్యాలను లేకపోతే గోధుమలను వేసి ఒక క్లాతులో ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక జలగండాలు, వాయుగండాలు, యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది కనపడుతుంది కనుక దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ కన్యరాశి జాతకులు వారి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి ఎందున మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత అవసరం. లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ఓపిక చాలా అవసరము. మిమ్మల్ని అనేక మంది శత్రువులు పొంచి ఉండి మీ మాటలతో రెచ్చగొట్టడం, మీకు మీరే బాధపడే విధంగా చేసుకోవడం, నిద్రలేని రాత్రులు గడపడం, మిమ్మల్ని ఆలోచనలో పడేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త.